వర్గం టీనోఫోరా. టీనోఫోరా వర్గపు జీవులను సాధారణంగా సీ వాల్నట్స్ లేదా కూంబు జెల్లీలు లేదా సీ గూస్బెర్రీలు అంటారు. ఇవి కేవలం సముద్ర జలాలలో నివసిస్తాయి. ఇవి విస్తరిత వలయ సౌష్ఠవం కణజాల స్థాయిని కలిగిన జీవులు. శరీర బాహ్యతలం మీద 8 వరుసల శైలికామయ కంకాకార ఫలకాలు ఉంటాయి. ఇవి గమనానికి ఉపయోగపడతాయి. అందువలన వీటిని టీనోఫోరా అనే పేరు వచ్చింది. ఈ జీవులలో దంశ కణాలు ఉండవు, కానీ ఒక విధమైన జిగురు కణాలు ఉంటాయి. ఈ కణాలను లాసో కణాలు లేదా కోలోబ్లాస్ట్ కణాలు అంటారు. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియ కణబాహ్యంగా కణాంతస్థంగా జరుగుతుంది. టీనోఫోరా జీవులు జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి. ఇవి ఉభయలైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగికంగా మాత్రమే జరుగుతుంది. ఫలదీకరణ బాహ్యంగా జరుగుతుంది. అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. పిండాభివృద్ధిలో సిడిపిడి డింబకం ఏర్పడుతుంది. టీనోఫోరా వర్గీకరణ. టీనోఫోరా వర్గాన్ని 2 విభాగాలుగా విభజిస్తారు: టెంటాక్యులేటా, నోడా. టెంటాక్యులేటా విభాగపు ప్రౌఢ జీవులలో 2 ప్రతిముఖ స్పర్శకాలు ఉంటాయి. ఉదాహరణ ప్లూరోబ్రాకియా, టీనోప్లానా. నోడా విభాగపు ప్రౌఢ డింబక జీవులలో కూడా స్పర్శకాలు ఉండవు. ఉదాహరణ బెరో. మరొకసారి చూద్దాం. టీనోఫోరా జీవులను సాధారణంగా సీ వాల్నట్స్, కూంబు జెల్లీలు, సీ గూస్బెర్రీలు అంటారు. టీనోఫోరా జీవులను సాధారణంగా సీ వాల్నట్స్, కూంబు జెల్లీలు లేదా సీ గూస్బెర్రీలు అంటారు. ఇవి కేవలం సముద్ర జలాలలో నివసిస్తాయి. విస్తరిత వలయ సౌష్ఠవం కణజాల స్థాయిని కలిగిన జీవులు. శరీర ఉపరితలం మీద 8 వరుసల శైలికామయ కంకాకార ఫలకాలు ఉంటాయి. ఇవి గమనానికి ఉపయోగపడతాయి. అందువలన వీటిని టీనోఫోరా అనే పేరు వచ్చింది. 8 వరుసల శైలికామయ కంకాకార ఫలకాలు ఉంటాయి. గమనానికి ఉపయోగపడతాయి. అందువలన వీటిని టీనోఫోరా అనే పేరు వచ్చింది. ఈ జీవులలో దంశ కణాలు ఉండవు, కానీ ఒక విధమైన జిగురు కణాలు ఉంటాయి. ఈ కణాలను లాసో కణాలు లేదా కోలోబ్లాస్ట్ కణాలు అంటారు. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియ కణబాహ్యంగా కణాంతస్థంగా జరుగుతుంది. టీనోఫోరా జీవులు జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి. ఇవి ఉభయలైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగికంగా మాత్రమే జరుగుతుంది. ఫలదీకరణ బాహ్యంగా జరుగుతుంది. అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. ఉభయలైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగికంగా మాత్రమే జరుగుతుంది. ఫలదీకరణ బాహ్యంగా జరుగుతుంది. అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. పిండాభివృద్ధిలో సిడిపిడి డింబకం ఏర్పడుతుంది. టీనోఫోరా వర్గీకరణ. టీనోఫోరా వర్గాన్ని 2 విభాగాలుగా విభజిస్తారు. అవి టెంటాక్యులేటా, నోడా. టెంటాక్యులేటా విభాగపు ప్రౌఢ జీవులలో ప్రతిముఖ స్పర్శకాలు ఉంటాయి. ఉదాహరణ ప్లూరోబ్రాకియా, టోనోప్లానా అనేవి టీనోఫోరా వర్గంలో టెంటాక్యులేటా విభాగానికి చెందుతాయి. ప్లూరోబ్రాకియా, టోనోప్లానా. నోడా విభాగపు ప్రౌఢ డింబక జీవులలో కూడా స్పర్శకాలు ఉండవు. ఉదాహరణ బెరో.